ముందుగా గౌతమపుత్రి శాతకర్ణ చిత్రానికి నా 100వ చిత్రానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకరత్న దాసనారాయణరావు గారికి, అలాగే దర్శకేంద్ర శ్రీ రాఘవేంద్రరావు గారికి, అలాగే సింగీతం శ్రీనివాసరావు గారికి, కోదండరామరెడ్డి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే భరద్వాజ్ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, అలాగే మా ఆతిథ్యాన్ని అంగీకరించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు ముందుగా మా యూనిట్ తరఫు నుంచి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎన్నో సినిమాలు అనుకున్న తర్వాత నా 100వ చిత్రం. ఎందుకంటే అనుకోవడానికి 100వ సినిమా అది సినిమా కావచ్చు అందరికీ, కానీ నాకు మాత్రం అది ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసి నా ఈ యొక్క నటన ప్రస్థానంలో మరి 100వ చిత్రం అనగానే అనుకోకుండా అది కాకతాళీయంగా లేకపోతే యాదృచ్ఛికంగా ఎన్నో సినిమాలు కథలు వినడం జరిగింది. అందులో కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ఎందుకంటే కొన్నేమో మన 100వ చిత్రం స్థాయికి మరి నాకు 100వ చిత్రం అంటే ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఒక ఆశ, తాపత్రయం, తపన ఉంది నాలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త దానాన్ని తెలుగువారు ఎప్పుడు స్వీకరిస్తారు, ఆదరిస్తారు అనడానికి నాన్నగారి కాలం నుంచి కూడా ఆయన ఎన్ని వివిధ పాత్రలు చేసినా కూడా ప్రజల మీద నమ్మకంతో కాలం ఆయన వెంట నడిపించుకుంటూ కాలం వెంట ఆయన నడవకుండా ఎన్నో చిత్రాలు ఆయన చేయడం జరిగింది. వాటిని అన్నిటికన్నా ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఆ తపన ఒక ఆయన వారసుడిగా మరి నాలో కూడా ఉంది. ఎన్నో రకరకాల పాత్రలు, వైవిధ్యమైన పాత్రలు చేయాలని, ఎన్నో మంచి కథా చిత్రాలు చేయాలని అలా తపన ఇంకా నన్ను ముందుకు నడిపిస్తుంది. అటువంటి తరుణంలో మరి అందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు 100వ సినిమా అని. సరే, దానికి తగ్గ స్థాయికి కొన్ని కథలు లేవని అనుకోకుండా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా అంజనీపుత్ర క్రిష్ గారు రావడం, ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కథను చెప్పడం, దాని తర్వాత నాకు అనిపించింది అవును చాలా గొప్ప పాత్ర. ఎందుకంటే మన తెలుగు శకానికి అంటే మనకి ఇద్దరు వ్యక్తులే సూచించారు, మన కాలాన్ని ఇద్దరు సూచించారు ఈ భూమి మీద. ఒకటేమో ఆయన క్రీస్తు అయితే రెండవది ఈ యొక్క శాలివాహనుడు, అదే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. సరే, అటువంటి మహత్తరమైన పాత్ర ఆయనతోనే మొదలైంది. మన తెలుగు క్యాలెండరు కోలమానం, మన తెలుగు కోలమానం కాలం యొక్క కోలమానం ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన పాత్ర. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియని పాత్ర కూడా అయింది. అది దురదృష్టవశాత్తు అది నాకు బాగా బాధ కలిగించింది. ఆయనలో ఆవేదన, ఆయనలో ఉన్న తపనే నాలో కూడా ఆయన్ని స్ఫూర్తి నింపి తప్పకుండా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. చాలామందికి తెలియని పాత్ర. ఎక్కడో తెలంగాణలో మన కోటిలింగాలలో పుట్టి కరీంనగర్ జిల్లాలో అది వాళ్ళ తల్లిగారి ఊరు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ అక్కడి నుంచి రాజ్యం పరిపాలించడం మొదలుపెట్టి తర్వాత ఆంధ్రలో అమరావతిలో ఆయన రాజధాని ఏర్పాటు చేయడం, అలా ఈ యొక్క పాత్ర యొక్క ప్రస్థానం. దీన్ని తప్పకుండా మనం తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రలో అయితే అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాము కాబట్టి దాని యొక్క ప్రాశస్త్యం. ఎందుకంటే బౌద్ధ వాంగ్మయానికి ఆనాడు ప్రాణ ప్రతిష్ఠ చేశారు అమరావతి గుహల్లో. అటువంటి పవిత్రమైన ప్రాంతాన్ని బౌద్ధ హారాలు ఉన్నాయి ఎన్నో. అలాగే నాగార్జునుడు తిరిగిన నేల. అటువంటి సినిమాని అందించాలి తప్పకుండా. మామూలుగా మన వరకే కాదు, మన దేశం వరకే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క పాత్రని మనకు తెలుగు జాతి ఎవరైతే ఒకే ఒక చక్రవర్తి, తెలుగు జాతికి ఒకే ఒక చక్రవర్తి, అతను గౌతమిపుత్ర శాతకర్ణి. మొత్తం ప్రపంచాన్ని ఏకపత్యాది కింద పరిపాలించిన మహానుభావుడు మన తెలుగు పౌరుషం. అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవం కూడా అందరికీ చాటి చెప్పిన మహానుభావుడు. మొత్తం రాజులందరినీ కూడా 33 రాజులను ఓడించి వాడికి 2 ఇచ్చాడు ఆప్షన్స్. ఒకటి నాకు లొంగిపోండి లేదా మరణమే.
చాయిస్ ఇస్ యోర్స్ అన్నట్టు ఆ రెండింటితో అందరినీ ఒక కిందకి తీసుకొచ్చి యవనుల మీదకి దాడి చేసిన మహాచక్రవర్తి గౌతమ బుద్ధ శాతకర్ణి. సరే, దానికి ముందు ఆ సినిమా మరి మేమంతా అనుకుని చేద్దామనుకున్న తర్వాత మరి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడు అది అలా ఏం చేద్దాం, దానికేమో సరైన మాకు గెటప్లు పెట్టి మీద ఎంతో అద్భుతమైన టీము అంతా కూడా ఆనాడు నర్తనశాలలో ఎలాగైతే నాన్నగారు ఒక బృహన్న పాత్ర చేశారో దానికోసం ఎలాగైతే ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ శర్మ గారు మొత్తం ఉన్న గుళ్ళు విశిష్టమైన ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఎక్కడైతే మంచి చిత్రలేఖనలు మంచి స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయో అన్నీ కూడా బాగా రీసెర్చ్ చేసి ఆ యొక్క గెటప్ని స్కెచ్ చేయడం జరిగింది. అలాగే మనవాళ్ళు కూడా ఎంతో పరిశోధన, దానికి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది స్క్రిప్ట్ మీద పరిశోధన చేస్తున్నారు. దానికి శ్వేత డైరెక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ, అలాగే అక్కడ మన టీటీడీ మ్యూజియం రంగనాయకులు గారు ఉన్నారు, ఇంకా చాలామంది, అలాగే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేసిన సిబ్బందుల్లో నాగిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క స్క్రిప్ట్ మీద వాళ్ళందరి సూచనల మేరకు అన్ని గ్రంథాలన్నీ కూడా తిరిగేసి ఈ కథని రూపొందించడం జరిగింది. మరి ఆహార్యం, మరి వాచకం, ఇవన్నీ విషయానికి వస్తే మరి వాచకం మరి ఆ నాన్నగారు మరి 1973లో నా నుదుట ఈ యొక్క నట తిలకం దిద్దారు. మరి అప్పటి నుంచి ఈ యొక్క 43 ఏళ్ల ప్రస్థానంలో 99 చిత్రాలు, మరెన్నో నడుస్తూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు కొన్ని అపజయాలు కూడా నాకు ఎదురుపడ్డాయి, కానీ నా చిటుకుని వేలు కూడా కదించలేకపోయాను. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో సుమారుగా నా చేసిన 99 సినిమాల్లో 71 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అదంతా కూడా నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం, అలాగే నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళ యొక్క అభిమాన బలం, అలాగే నా ఆత్మబలం, నా అభిమానులు నా నుండి ఏమీ ఆశించకుండా వారు ఎప్పుడు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. మరి డబ్బుతో కొంటే లేకపోతే ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది, ఎటువంటి ప్రలోభాలకి లొంగనిది ఈ అభిమానం. అటువంటి ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం మరి మీకు నాకు ఏ జన్మజన్మల అనుబంధము, ఏ రుణానుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాతో పాటు ఈ యొక్క నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది నాతో పాటు నడిచారు. అలా అందుకే నా యొక్క ఈ నడకలో అడుగు వేసిన నా నిర్మాతలకైతేనేమి, దర్శకులకైతేనేమి, నా హీరోయిన్లకైతేనేమి, నా తోటి కళాకారులకైతేనేమి, నా సాంకేతిక నిపుణులకైతేనేమి, అలాగే అభిమానులకైతేనేమి, అందరికీ కూడా మొత్తం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళందరూ కూడా నా ఈ 100వ చిత్రాన్ని అంకితం చేస్తాం అని సందర్భంగా, అలాగే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా ఈ చిత్రాన్ని అంకితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి అసలు ఈ గౌతమ పుత్రి శాతకర్ణి పిచ్చ అనుకోగానే చాలామంది అసలు మరి ఈ సినిమాని 100 చిత్రంగా ఎంచుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటేమో అసలు చాలామందికి తెలియకపోవడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు గౌతమ పుత్రి శాతకర్ణి అన్నది అదొకటి. ఆయన చేసి మరి ఛత్రాధిపత్యం కింద ఈ యొక్క మొత్తం దేశాన్ని ఈ అఖండ సుమారుగా 2020వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ యొక్క శాతమానులు మొదలయ్యారు. దానికి ఆద్యుడు శ్రీముఖుడు, దాని తర్వాత ఒక 420 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. అందులో 23వ రాజు ఈ గౌతమ పుత్రి శాతకర్ణుడు. సో ఆయన చరిత్ర అందరికీ తెలియజేయాలి. ఏదైతే ఒక మంచి అవకాశం, అన్నీ తెలిసిన కథలే, తెలియని కథలైతేనే, తెలియని కథలంటే ఊరికే పుక్కడి పురాణాలా కాకుండా ఒక దానివల్ల ఒక మంచి జరగాలని, అంటే ఒక నేను చెప్పినట్టు తెలుగు జాతి, అలాగే తెలుగు కీర్తిని స్ఫూర్తిని పెంచడానికి మన ఈ తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని ఎలాగైతే చాటి చెప్పాడో ఆయన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంటే కారే రాజులు రాజ్యములు కలిగిరే అని బమ్మెర పోతన గారు చెప్పారు మన మహాభారతంలో. కారే రాజులు కలిగిరే అని. అంటే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా
పుట్టిన వాళ్ళకి చావు తప్పదు, కానీ పుట్టిన వాళ్ళకి చావు ఈ పుట్టుకలతో ఎటువంటి భయం లేకుండా ఉండేవాళ్ళే శాశ్వతంగా నిలిచిపోయేవాళ్ళు, వాళ్ళే దైవాంశ సంభూతులు అని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అటువంటి వారిలో నాకు తెలిసింది ఆది శంకరాచార్యులు వారు, లేకపోతే ఒక మధ్యాచార్యులు వారు, లేకపోతే ఒక వివేకానందుడు, ఒక గాంధీ, ఒక ఎన్టీఆర్, ఒక గౌతమ బుద్ధ శాతకర్ణుడు. అలాగే ఈ యొక్క సామ్రాజ్యం విస్తరణ అప్పుడు అశోక చక్రవర్తి మరణానంతరం, ఆ తర్వాత ఈ ఆంధ్రులంతా కూడా ఈ యొక్క విశాలమైన ఈ ఆంధ్ర మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో అటువంటి మన పునాదులు మనం తెలుసుకోవడం, తెలియపరచడం భావితరాలకు మన కర్తవ్యాన్ని భావిస్తూ ఈ యొక్క ఈ చిత్రానికి పూనుకోవడం జరిగింది. సో అందరూ కూడా ముందుగా మా దర్శకుడు అంజనీపుత్ర కృషి గారికి, అలాగే నిర్మాత రవీందర్ రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అందరూ కూడా, అలాగే ఈ చిత్రాన్ని పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు అయితేనేమి, నటీనటులు అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, అందరూ కూడా మాకు ఒక జనరల్గా ఒక అలవాటు, ముందుగా నెమ్మదిగా ఒక్కొక్క అంచులుగా మెట్టు ఎక్కుతూ ఎలాగైతే జీవితాన్ని మనం అన్ని రంగాలు కూడా మనం భాగించుకోవాలో, అలాగే సినిమా కూడా అటువంటిది. సినిమా అనేది ఈనాడు ఒక నిత్యావసర వస్తువు. మరి ఈ దైనందిన కార్యకలాపాలలో పడి మనిషి ఎలాగైతే ఈ యొక్క వివిధ తనకి నచ్చిన వాటిని ఎంచుకుంటున్నాడో, అలాగే వినోదం కోసం సినిమాని ఎంచుకున్నాను. సినిమా కేవలం వినోదం కోసమే కాదు, అటు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని అప్పుడు నాన్నగారు కొత్త నిర్వచనం ఇచ్చి, రాజకీయానికి అయితేనేమి, కళకైతేనేమి, అలాగే ఈ యొక్క చిత్రం ద్వారా మంచి సందేశాన్ని, జాతికి ఉపయోగపడే చిత్రంగా యావత్ మన జాతికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే ఒక యోధుడి గాథ తెలియవలసిన అవసరం ఉంది. సో ఈ చిత్రంలో నటించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ, మరొకసారి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా, ప్రముఖులకి అందరూ కూడా, దర్శకులు అయితేనేమి, నిర్మాతలు అయితేనేమి, కళాకారులు అయితేనేమి, సాంకేతిక నిపుణులు అయితేనేమి, అలాగే నా అభిమానులకైతేనేమి, అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆశయం లేనివాడికి విలువ లేదు, ఆవేశం లేనివాడు అసలు మనిషే కాదు. అంటే ఒకటి, నాకు నేను నచ్చితే నా అలవాట్లు కానీ నేను కానీ, ఇంకోటి నచ్చకపోతే దానివల్ల నష్టం లేదు. కానీ నాకు నేను నచ్చకపోయి నా అలవాట్లు, నా ప్రవర్తన వల్ల ఇంకోటి మెచ్చుకున్నా సరే దానివల్ల లాభం లేదు. అదే నా జీవితం, అదే గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం. తను అనుకున్న దారిలో వెళ్ళాడు, తను అనుకున్నట్టు జీవించాడు అతను. అదే నేను చెప్పాను ఇందాక, ఆయనకి నాకు నేను చదువుతున్నాను చెప్పా కదా, చాలా దీని మీద ఎంతో రీసెర్చ్ చేస్తున్నాను. దాంట్లో ఈ పుస్తకాలు చదవడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయనకి నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆవేశంలో అయితేనేమి, ఆలోచనలో అయితేనేమి. సో ఆలోచన లేనివాడు అసలు జీవితమే అంటే ఆవేశం లేనివాడు అసలు వాడు మనిషే కాదని, అలాగే ఎవరికి కావాల్సిన దారిలో వాడు నడిచి, అదే అతనే డిక్టేటర్. ఆనంద్ విహారీ అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది.